ఇందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చింది, అందరికీ సమానమని చెప్పింది ఇచ్చింది ఆ రాజ్యాంగమే. లేకపోతే ఈరోజు ఇటువంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఇంకా దుర్మార్గం అవుతుంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నాయకుల యొక్క దుర్మార్గాలు చూశారు. అందుకే హెరిటేజ్ ఇలా అయిపోయింది. వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కల్తీ లడ్డులో ఆ కల్తీ కలిపింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ప్రజలందరికీ తెలిసేటట్లుగా చేశారు. ఇంకా ముందు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. నేను మీడియా ముఖంగా అంబటి రాంబాబు గారికి జరిగినటువంటి వారి కుటుంబానికి జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మీకు సారీ చెప్తున్నాను సార్, ఆ టైంలో మీకు అండగా నిలబడలేకపోయాం. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏకమవ్వాలి, అందరం ఏకమవ్వాలి. అర్ధ గంటలో జరిగిపోయింది కాదు ఇది, 7 గంటలు జరుగుతుంటే ఏమైపోయాం మనం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఏమైపోయాం? ఖచ్చితంగా రావాలి. కొడితే ఏమవుద్ది, జైల్లో పెడితే ఏమవుద్ది, జైళ్ళు నింపుతాం, ఎక్కడికైనా పోదామని చెప్పేసి అవసరమైతే జైలు బరో కార్యక్రమం తీసుకుందాం. జైళ్ళను నింపడానికి మనం సిద్ధంగా ఉంటే ఈ వ్యవస్థ ఏమవుద్ది? పోలీసు వ్యవస్థ అందులో ఉండేటువంటి కొంతమంది వల్ల దిగజారిపోయింది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడే కాదు, ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగినా ఆ పక్కన ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము అంతా ఇంత అని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా అక్కడికి వచ్చి అండగా నిలబడండి. అలా ఒకళ్ళకొకళ్ళు మనం కాపాడుకుంటేనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదిరించగలమని చెప్పేసి చెప్తా ఉన్నా. కార్యకర్తకి ధైర్యం ఇవ్వాలంటే అందరం కూడా సామూహికంగా ఏకమవ్వాలని కూడా చెప్తా ఉన్నాను. ఈ జరిగినటువంటి దాడికి అంబటి రాంబాబు గారి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వడానికి అందరూ వచ్చి చెప్తా ఉండడం, వాళ్ళందరూ అండగా నిలబడడం అనేది మాత్రం చాలా బాగుంది. సారీ సార్, మీకు జరిగినటువంటి దీనికి మా వేమూరు నియోజకవర్గం